గురువుగారు ఇంకొకటేంటంటే, ఇప్పుడు ఊర్లో ఉండి కొత్తగా పెళ్ళయ్యి నార్మల్‌గా సిటీకొస్తారు గదా! ఆ సిటీకొచ్చినప్పుడు వాళ్ళకేంటంటే వాస్తు దోషం గురించి అంతగా తెలీదు. రెంట్ పర్పస్‌లో తీసుకుంటారు గదా! హ్మ్. వాస్తు దోషం అంతగా తెలీదు. ఆ! సో, వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తే మనం వాస్తు దోషము అని ఎలా గుర్తించాలంటారు? అంటే యాక్చువల్‌గా ఏంటంటే వాస్తు దోషం అనేది ఎలా ఏర్పడుతుందంటే మనకి ఏ ఇంటికెళ్ళినా మన సొంత ఇల్లు అయినా సరే, అద్దెల్లు అయినా సరే వాస్తు చూసుకొని దిగాలి మనం దాంట్లో. చాలామంది మన సొంత ఇల్లు కాదు కదా! అద్దిల్లే కదా! మనకేం నలుగురు ఉండిపోతాం కదా! అనుకుంటా పట్టించుకోరు. ఇది లాడ్జి కాదు. హ్మ్. హోటల్ కాదు. హోటల్ అంటే ఏం చేస్తాడు నైట్ పడుకుంటే తెల్లారిపొద్దున లేచి వెళ్ళిపోతాడు. అవును. లేదా ఓ 2 డేస్, 3 డేస్ ఉంటాడు హోటల్‌లో. లాడ్జీల్లో పడక మంచాలు కూడా అలాగే ఉంటాయి. అలా చూడకూడదు మనం ఎప్పుడు కూడా. హ్మ్. మనం ఎప్పుడు ఎలా చూడాలంటే మనం ఒక ఇల్లు తీసుకుంటే మనం ఆ ఇల్లు వాస్తుపరంగా ఉందా లేదా అనేది అద్దిల్లైనా సరే సొంత ఇల్లైనా సరే మనం ఆ నిర్ణయాలు తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా. అది తెలియకుండా మనం ఏం చేస్తామంటే తీగిపోయి చేసుకుంటూ పోతూ ఉంటాం. అది కాకుండా ఉదాహరణకి ఇప్పుడు ఒక ఇల్లు తీసుకొని మనం వెళ్ళామనుకోండి లోనకి ఇల్లు అద్దెకి తీసుకున్నాం లోనకి వెళ్ళాం. వాస్తు బాగలేకపోతే వాస్తు సిద్ధాంతి గారి దగ్గరికి వచ్చేసి వాస్తు బాగా ఎక్కడ బాగలేదు చూసుకొని వాస్తు బాగుందో లేదో చూసుకొని మన నిర్ణయాలు తీసుకోవాలి మనం. చాలామంది ఒకటే నిర్ణయంకి వస్తారు. ఏమని వస్తారంటే మన ఢిల్లీ కదా 2 డేస్ వెళ్ళిపోదామని అన్నట్టుగా మాట్లాడతారు. అది కరెక్ట్ కాదన్నమాట. ఈ ముందు మనం ఈ ఉదాహరణకి ఇప్పుడు ఎలాగుంటుందంటే ఒక మురికి కాలువ పక్కన మనం కూర్చున్నాం అనుకోండి. హ్మ్. ఒక కాలువ డ్రైనేజీ పోర్తుంది. హ్మ్. ఆ పక్కన కూర్చున్నా నించున్నా సరే ఆ డ్రైనేజీ యొక్క స్మెల్ మనకు వస్తుంది మనకి. అవును. అంతే కదా! మంచి ఏరియాలో నించున్నాం అనుకోండి మంచి గాలి వాతావరణం మనకు వస్తుంది. అవును. అలాగే వాస్తు కూడా అంతేనమాట. వాస్తు ఎలాగా అంచనా వేస్తామంటే మనం మురుక్కాల పక్కన కూర్చుని వాస్తు బాగలేని ఇంట్లో హ్మ్. మనం ఉంటే మురుక్కాల పక్కన నించున్నట్టుగా ఉంటుందన్నమాట. వాస్తు బాగున్న ఇంట్లో ఉంటే ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉంటాం మనం. అవి గమనించుకొని పోతే 1000-2000 తీసుకొని ఒక మంచి సిద్ధాంతి గారి చేత చూపించుకున్నాం అనుకో ఇల్లు మనం హ్మ్. బాగుంటుంది.